నీకు నిజంగా నా మీద కోపం రావట్లేదా? విక్కీ నువ్వు ఇంకా వెళ్ళలేదా? అందరూ నవ్వుతూ మాట్లాడతారేంటి? లోపలరా. నీ చెల్లి తర్వాతే అందరూ అన్నావు కదా. నేను తన్ని ఏడ్పించాను. నీకు నిజంగా కోపం రావట్లేదా? విక్కీ నువ్వు నిజంగా నిక్కీకి మాయ మాటలు చెప్పి మోసం చేస్తుంటే కోపం కాదు, చంపేసేవాడిని. నిక్కీ నీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసింది, నువ్వు ఇవ్వలేకపోయావు. తను హర్ట్ అయింది, వెళ్ళిపోయింది. ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్. కన్నా లేదు బావా. నిక్కీ వెళ్ళిపోయిన దగ్గర నుంచి లైఫ్లో ఒక ఎంప్టీ ఫీలింగ్, గుండెలో ఒక మంట. హార్ట్ బ్రేక్ అలాగే ఉంటుంది విక్కీ. బ్రేకప్లు అయితే చాలా అయినాయి బావా. నేను బ్రేకప్ అనలేదు విక్కీ, హార్ట్ బ్రేక్ అన్నాను. నీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండి ఉండొచ్చు, బట్ వాళ్ళలో ఎవరు చెప్పిన మాట అయినా విన్నావా? ఎవరికోసమైనా మారావా? తిడితే పడ్డావా? కనీసం వాళ్ళ పక్కన లేకపోతే మిస్ అయ్యావా? సో నువ్వు వాళ్ళెవరిని ప్రేమించలేదు, అందుకే హార్ట్ బ్రేక్ అవ్వలేదు. ప్రేమించిన అమ్మాయి దూరం అయినప్పుడు మాత్రమే హార్ట్ బ్రేక్ ఉంటుంది విక్కీ. అంటే నేను నిక్కీని. గుడ్ నైట్. విక్కీ అనే విక్కీ ఏడని ఎక్కడ కనపట్లేదు. హాలిడేకి వెళ్ళాడు. హాలిడేనా? ఇంత సడన్ గానా? అవును ఏ ఊరు? చెప్పను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యురా. ఆల్ ద బెస్ట్. కిల్ ఇట్ మ్యాన్. థ్యాంక్స్. అరే వెళ్ళిందిరా, ఫోన్ చేయి. విక్కీ ఆనన్నా సేఫ్గా ల్యాండ్ అయ్యావా? జస్ట్ ఇప్పుడే. స్టిల్ అట్ ద ఎయిర్పోర్ట్. సరే, నా ఫ్రెండ్స్ అన్న అక్కడే ఉంటున్నాడు. ఏదో ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అంట. ఓకే. నువ్వు తనతోనే ఉండొచ్చని చెప్పాడు. ఎందుకు నాన్న, లండన్ కొత్త ఏం కాదుగా. ఐ మేనేజ్. ఇంతవరకు వేరు, ఇప్పుడు వేరు. నా మాట విను, నీకు బాగా హెల్ప్ అవుతాడు. అతని పేరేంటి? పుల్లారావు. పుల్లా? పుల్ల కాదు, పుల్లారావు. ఫోన్లో ఎవరు? కృష్ణప్రసాద్ గారేనా? అంకుల్ నాన్నగారు మొత్తం చెప్పారు. పుల్లారావు దగ్గర ఉండడం అంటే ఫుల్ హ్యాపీగా ఉండడం అని అర్థం. ఓకే బాయ్. వెళ్దామా? 2 minutes, చిన్న పార్సిల్ వచ్చేది ఉంది. ఓకే. ఏడీడు ఓకే గాట్ ఇట్ నాన్న, బయలుదేరావా? ఏంటది, ఐఫోనా? సాహో సినిమా అప్పుడే రిలీజ్ అవుతుందా? అక్కడ రిలీజ్ అయ్యే లోపు ఇక్కడ మనమే రిలీజ్ చేస్తున్నాం. తెలుగు సినిమాలు కూడా చేస్తారా? ఇయర్లీ అరౌండ్ 70 to 80 ఫిల్మ్స్ చేస్తుంటా. ఈ దిల్ రాజు, అల్లు అరవింద్ వీళ్ళందరి సినిమాలు కూడా మనమే రిలీజ్ చేస్తాం. రానా? ఎవరు బ్రో మీరు? మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. అమ్మని అమ్మ, ఏంటి నువ్వు చేసేది? పైరసీ వ్యాపారం? ఎస్, ఈ డబ్బులున్న ప్రొడ్యూసర్లని డిస్ట్రిబ్యూటర్ని కొల్లగొట్టి థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం లేజీ గాళ్ళకి, టికెట్ కొనడం ఇష్టం లేని కకృతి గాళ్ళకి ఫ్రీగా సినిమా చూపిస్తున్నావు నాన్న. ఎరా అయినా దొంగతనం చేసేవాడి తప్ప, దొంగ వస్తువు కొనేవాడి తప్ప? టెల్ మీ. సరే, నీ బిజినెస్ నీది, నా ప్రాబ్లమ్స్ నావి. ఓకే, ఆ అమ్మాయి అడ్రస్ ఉందా? సరే నువ్వు రెడీ అవ్వు, నేను తీసుకెళ్తా. నేను రెడీ, వెళ్ళిపోదాం. అట్లీస్ట్ మొహమైనా కడుక్కోనన్నా. రెడీ, వెళ్ళిపోదాం. బాగా డెస్పరేట్ ఉన్నావు. అడ్రస్ టైప్ చేయనా? కంగారొద్దు, సరిగ్గా టైప్ చేయి. ఏయ్, ఇది చైనా పీస్ లో ఉంది. కార్ దిగు. ఏ దిగు చెప్తా. ఏమైంది బ్రో? నువ్వు వెళ్ళాల్సిన అడ్రస్ అదే. ఇదా? అదే ఇల్లు. పుల్లారావు, I love you, పుల్లారావు. Thank you, thank you. అయితే నువ్వు వచ్చింది నిక్కీ పాప కోసం? అంటే నువ్వు విక్కీని?
విక్కీయా 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 ఎక్కడ చంపేస్తావాణ్ణి ఎక్కడున్నాడు ఎక్కడ ఎక్కడ విక్కీ ఏడి వెరీ సి ఎక్కడున్నాడు ఈ కాలనీ వాళ్ళందరికీ నిక్కీ పాప అంటే ప్రాణం. తను ఇండియా నుంచి రాగానే అక్కడ జరిగిందంతా ఇక్కడ ఏడుస్తూ చెప్పింది. దాంతో విక్కీ అనే క్యారెక్టర్ మీద వీళ్ళంతా పగబట్టేశారు. అతనే రమేష్ గారు, నిక్కీ బాబాయ్. వాట్ ద హెల్ నేను ఆ పేరు ఎందుకు వినాల్సి వచ్చింది? నిక్కీ పాప విక్కీ అని అరిచింది. విక్కీ నువ్వే విక్కీ అని చెప్పగానే చంపేస్తారు. వాడేనా? అతనెవరో నాకు తెలియదు బాబాయ్. అమ్మాయి. రమేష్ గారు, కృష్ణ అని మా చుట్టాల అబ్బాయి ఇండియా నుంచి వచ్చాడు. విక్కీ అని ఎందుకన్నావు తల్లి? ఏదో ఆలోచిస్తూ అనేసాను బాబాయ్, ఇతన్ని చూసి కాదు. ఇటు ఇచ్చేయండి. సార్ 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 అలా ఆడకండి సార్, చూడటానికి చాలా చండాలంగా ఉంది. అంటే మీరు ఏడుస్తుంటే ఇక్కడ ఎవరు చూడలేకపోతున్నారు. సారీ, ఇందాకేదో కోపంలో ఆ, నువ్వేనా కంగారు పడ్డావా? అదేం లేదు సార్, ఎంతమంది తెలుగు వాళ్ళని ఒకే చోటు చూసి సర్ప్రైజ్ అయ్యాను. నువ్వు లండన్ ఫస్ట్ టైమా? అవును సార్. ఆ. ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఒకటే భయం. నాకేమో మన భోజనం అంటే చాలా ఇష్టం. పొలారా బ్రదర్కి అసలు వంట రాదు. లండన్లో ఫుడ్ పరిస్థితి ఏంటా అని. భలేవాడివయ్యా. రేపు మధ్యాహ్నం నువ్వు మా ఇంటికి లంచ్కి వచ్చేసి. మీరు మరీ బలవంత పెడితే కాదంటానా? కృష్ణ మరి పేరు కూడా తెలియని వాళ్ళకి వెళ్ళి బువ్వ తింటాం బాగోదేమోనన్నా. నువ్వు ఊరుకో పుల్లారావు. పేరు ఏమని చెప్పు. నా పేరు రమేష్. కృష్ణ. మా అన్నయ్య కూతురు నిక్కి. హాయ్. మా బంగారు తల్లి. యాండి దా దా లోపల రా. తినే నా వైఫ్ కలవండి. శాంతి. హాయ్. కృష్ణ అని మన పుల్లారావు చుట్టం. ఈవేళ లండన్కి వచ్చాడు. క్యూట్. తన పేరేంటి? కొండబాబు. చెప్పేశాడు. మళ్ళీ పరువు మొత్తం తీసేశాడు. ఓ మై గాడ్, అందరు నవ్వుతున్నారే. అదేం పేరండి? అలా అడగండి అంకుల్, సిగ్గుతో చచ్చిపోతున్నాను. అది పేరులా లేదు, ఏదో బూతులా ఉంది. మా తాతగారి పేరయ్యా. ఓ ఓకే. తాత మీద ప్రేమ ఉంటే ఆ ఫోటోలు తీసుకొచ్చి హాల్లో పెట్టుకోవాలి, అంతేగాని ఆ పేర్లు తీసుకొచ్చి పిల్లలు పెట్టకూడదు. నవ్వుతున్నారు నన్ను అందరూ చూసి. వీడు నా బుజ్జి కొండ, నా వరాల కొండ, నా బంగారు కొండ. బుద్ధి చేసినప్పుడు కూడా కొండ ఉండాల్సిందేనా అమ్మా? సరే అయితే రేపు లంచ్ కలుద్దాం. బాయ్. బాయ్. నికీ, ఏమైనా ఎక్కువ చేస్తే పిలు, నేను వస్తాను. హాయ్ నిక్కీ, ఎలా ఉన్నావు? ఎందుకొచ్చా? ఐఎమ్ రియలీ సారీ నిక్కీ, నేను చాలా హర్ట్ చేశాను. ఐ రియలీ రియలీ లవ్ యూ. నువ్వు వెళ్ళాక రియలైజ్ అయ్యాను దట్ ఐ వాంట్ యూ బ్యాక్ ఇన్ మై లైఫ్. విక్కీ, ఇండియాలో ఉన్నప్పుడు నేను నీకు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పానో తెలుసా? లెక్క పెట్టుకో, చాలా సార్లు చెప్పాను. మరి నువ్వెన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పావో తెలుసా? ఆలోచించుకో. ఒక్కసారి కూడా చెప్పలేదు. వెళ్ళిపో విక్కీ. నిక్కీ ప్లీజ్. వాట్? ఆ రోజు నువ్వు ఐ లవ్ యూ చెప్పావు, నేను కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. ఇవాళ నేను ఐ లవ్ యూ చెప్తున్నాను, నువ్వు కోపంగా ఉన్నావు. బట్ 2 months మన ఇద్దరు రిలేషన్షిప్ వర్కౌట్ చేద్దామంటే నేను ఓకే అన్నాను కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, గివ్ మీ మై 2 months. ఎందుకు? నీలో ఉన్న ప్రేమను బయటికి తెస్తాను. విక్కీ, ఆ రోజు నువ్వు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నావు, బట్ ఈ రోజు నేను ఫుల్ క్లారిటీతో ఉన్నా. నువ్వు నాకు వద్దు. సో నువ్వు ఎంత ట్రై చేసినా మై ఆన్సర్ టు యూ విల్ బి నో. ఓకే, నువ్వు నో మీదే ఉండు, నేను ఎస్ చెప్పించడానికి ట్రై చేస్తాను. ఈలోగా మా బాబాయ్కి నువ్వే విక్కీ అని తెలిస్తే? అంటే వీడే విక్కీ అన్నమాట. చెప్పేదానివి అయితే ఇందాకే చెప్పేదానివి, అబద్ధం ఆడేదానివి కాదు. నాస్టీ ఫెలో, అక్కనే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఓ 2 months ట్రై చేద్దాం. ఆ తర్వాత మన ఇద్దరికి ఓకే అని అనిపిస్తే అందరికీ చెప్తాం, లేకపోతే ప్రేమిస్తావులే. ఫాలో అవుతున్నాడేంటి? రేయ్, ఎక్కడ్రా ఫాలో అవుతున్నావు? ఆగు. రే విక్కీ, ఆగు. అక్క వదిలేసిన నేను నిన్ను వదలను. నిన్ను నరికి పోగా ఛానల్గా అంకితం చేస్తా. రేయ్, నిన్ను. ఇది మీకోసం, ఇదిగో తీసుకోండి. ఇప్పుడు ఫార్మాలిటీస్ అండి, తీసుకోండి. నాకు ఇవన్నీ పెద్ద నచ్చవు కృష్ణ. పర్లేదు పర్లేదు. చెట్టాలనుకుంటుంది. కొండబా వేడి. అడుగు అడుగు, అక్కడున్నాడు. ఏయ్ కొండ,
వీడొచ్చాడేంటి? ఏంటి అందరూ బాగా ఫ్రెండ్స్ అయిపోయారా? ఓపెన్ చేసి చూసి నీకు తెచ్చాను. ఏంట్రా నువ్వు నాకు తెచ్చేది కొత్తిమీర కట్ట? నీ పని ఇప్పుడే చెప్తానుండు. నాన్న నాన్న వీడే విక్కి, నాన్న చంపే. అమ్మ అమ్మ చూడు, గిఫ్ట్ కాదమ్మా, నన్ను చూడు. రే నువ్వు తీసుకో తీసుకో, రే తీసుకో. తీసుకో. సిగ్గులేనదవా, తీసేసుకున్నాడు. పర్లేదు, గిఫ్ట్ గిఫ్టే. పద పదే. తీసుకెళ్ళి హాయ్. లోపలికి శాంతి. స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. చూడొచ్చు. సారీ గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకునే అంత చను మన మధ్య లేదు. ఎక్స్క్యూజ్ మీ. సభాష్ అక్క, మన ఫ్యామిలీలో ఒక్కరికన్నా సిగ్గుందని ప్రూవ్ చేసావు. ఇహా కొంచెం పప్పు వేసుకో బాగుంటుంది. చాలండి, థ్యాంక్ యూ. నీ కూడా పుల్లారావు. మా ఆవిడ సాంబార్ పెడితే పేరు పెట్టడానికి ఉండదయ్యా. ఆల్రెడీ సాంబార్ అని పెట్టారు కదండి, ఇంకో పేరెందుకులే. పుల్లారావు ఇంకొకసారి. సారీ. మ్మ్. ఆ, బాబుకి ఫిష్ అయ్యమ్మా. వద్దు బాబాయ్, విక్కీకి ఫిషాలజీ ఉంది. అక్క, అదే ఫ్లోలో వీడే విక్కీ అని చెప్పే. నాన్న వీడికి అపోలో ఫిష్ పెట్టి చంపేస్తాడు. నా పేరు కృష్ణ కదా నీకి. అక్క నిక్కీ హూ ఇస్ విక్కీ అండి? వాడొక్క idiot. అమ్మాయిల జీవితాలతో ఆడుకునే చీట్. వాడు నాకు దొరకాలి. హూ ఈజ్ విక్కీ అండి? అవసరమా గెలకటం? చూడటం కాదు, ఒక్కసారి ఆ కోడి ప్లేసులో నిన్ను ఊహించుకో. విక్కీ ఏంటి? నేను పో. మర్చిపోయా. అది నీకే, నాకొద్దు. నాకు వద్దు. నాకు కూడా వద్దు. సరే, నాకు వద్దు. ఎస్. నికీ ప్లీజ్ ఓపెన్ ఇట్. హ్యాపీ యానివర్సరీ. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పి 100 రోజులు అవుతుంది. ఇది 15వ వారం. బాధగా ఉందా? అర్థమవుతుంది. అప్పుడు నేను ఎంత బాధ పెట్టానో అర్థమవుతుంది. నికీ నికీ ప్లీజ్, చాలా జాగ్రత్తగా అతికించాను. కానీ అతుకులు అలాగే కనిపిస్తున్నాయి. మనసైనా బొమ్మేనా ఇంతే వికి. ఒకసారి విరిగితే అంతే. అతికించాలని ఎంత ట్రై చేసినా సరిగ్గా అతుక్కోవు. ఇంతకు ముందులా ఎప్పటికీ ఉండవు. ఇంకోసారి అతికించడానికి వీళ్ళెకుండా పగల కొట్టాల్సింది. ఛ, ఇంత మంచితనం పనికిరాదు నీకు. వదిలేలిండా. Good morning, students. Here are some models who volunteered for the photo shoot. Look, models are here. He's Danielle, he's Steve, and Vicky from India. You can pick any of these models for your photography assignment. Wow, he's hot. Hi, Vicky. Hi, Vicky. Hi, Vicky. Hi, Vicky. He's cute. I want Vicky. I want Vicky. I asked first. I want him. No, Vicky. Vicky. Wait, I choose him first. I want him. Silence, girls. I will decide who gets Vicky. Nikki. Huh? దేవుడు ఉన్నాడు. సో నా సేవలు ఎలా ఉపయోగించుకుంటారు? జస్ట్ ఫోటో షూటా లేకపోతే కాస్టింగ్ కౌచ్ లాంటి ఏమైనా ఉన్నాయా? ఓయ్, ఏంటి? నిన్ను కాస్ట్ చేయడమే ఎక్కువ. కౌచు తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. Hey Nikki, I'm so late. I'm so sorry I'm late. Basically, I left the camera and I had to get a train, and from the train to the bus, and from the bus to the taxi. కొంచెం గాలాడిని రబా మరిదే. Excuse me? లోపలికి వెళ్ళి లైట్లు ఆన్ చేసుకో, మేము వస్తాంగా. Cool, man. ఏం చేస్తున్నావు? కాపలా, నీకెవడు సైట్ ఎక్కకుండా. ఫోటో తీన. ఏ నికీ చిబా. ఒక్క ఫోటో. హలో నికీ నేను చెప్పేది విను. నికీ 1 minute. విక్కీ, బాబ్ నువ్వేంట్రా ఇక్కడ? హే, ప్యాక్ యువర్ బ్యాగ్స్. ద ప్లే బాయ్ ఇస్ ఇన్ టౌన్. బాబ్
వీడు కన్ను పడిందంటే అంతే, ఏ అమ్మాయికైనా టిక్కు పడాల్సిందే. ఓ ప్లీజ్. ఫుల్ తేడా క్యారెక్టర్. దీనికోసం వచ్చావా? వాటికి మేము ట్రై చేసినప్పుడు ఏమో నంగేషాలు వేసావు, ఇప్పుడు ఫైనల్గా వీడికి ఇచ్చావా? కనిపించావు కానీ నువ్వు కూడా తేడానే. ఆగు, అతని మీదకి ఎందుకు వెళ్తున్నావు? నీతో ఉంటే నాకు దక్కే రెస్పెక్ట్ ఇది. కదా So hot, man. One more beer? No, I'm good. I'll have another I think his chick is calling. Come on, boys. What the heck are you doing with this guy? He was just asking about the summer class. ఎంత ధైర్యం రా నీకు? నా గర్ల్ ఫ్రెండ్ తేడా అంటావా? మరి నా గర్ల్ ఫ్రెండ్ తేడా అన్నప్పుడు నాకెంత కాలాలరా? You wanna fight, huh? Is it okay? Is it okay? వీడు కొడితే పడతావేంటి? తిరిగి కొట్టక. ఒక మగాడి క్యారెక్టర్ తను తిరిగే అమ్మాయిల నంబర్ని బట్టి కాదు, ఒక అమ్మాయికి ఇచ్చే మర్యాదను బట్టి తెలుస్తుంది. వేరే అమ్మాయిలకి మర్యాద ఇవ్వటం నీకు ఎలాగో చేత కాదు, కనీసం నీ గర్ల్ ఫ్రెండ్ కానీ మర్యాద ఇవ్వు. అవసరమా ఇదంతా? కాపలా నీకే కాదు, నీ మర్యాదకు కూడా. ఏంటిది, బాహుబలి 3ఆ? అడ్వాన్స్ నానోటెక్ కెమెరా. ఒక్కసారి థియేటర్లో పెట్టి సినిమా రికార్డ్ చేస్తే ఒరిజినల్ ఏదో పైరసీ ఏదో తెలుసుకోవడానికి జీవితం పట్టుద్ది. హాయ్ అండి. హాయ్ సంజయ్, వెయిటింగ్ ఫర్ యూ. అవునా? చేతిలో ఫ్రూట్స్ స్వీట్స్. బ్రో ఎవడాడు? తెలీదు నాన్న. ఇది లాల్ పెట్టు. నిక్కీ రెడీ అయిందో లేదు చూడు. వాడొస్తే నిక్కీ రెడీ అవటం ఏంటి? నాన్న నాకు డౌట్, నేను ఇంటికి ఓనర్నా ఇంటికి వాచ్మెన్నా? ఇదిగో రామారావు గారు, ఆ రమేష్ గారింటికి ఎవడో వచ్చాడు. ఎవడాడు? నిక్కీ పెళ్లి చూపులు ఎవరు వస్తానన్నారు, వచ్చేసారా? ఎలా ఉన్నాడు? బొక్కలో ఉన్నాడు. అదేంటండి? ఏ, అలవా. అడుగుదాం.